European languages, these words have their own eccentric spelling. Some of these letters are not pronounced while speaking. These are called silent letters. This is the definition of the silent letters. Silent letters rules are, rule 1 lo chuddam. B is not pronounced when it comes with M. B అనేది ప్రొనౌన్స్ అవ్వదట. ఎప్పుడు ఎం అనే లెటర్తో ఎప్పుడైతే బి వస్తుందో అప్పుడు బి అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదు. సో ఇక్కడ బి అనేది సైలెంట్ లెటర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాము? పామ్, క్లైమ్, ల్యామ్. అంటే బి లెటర్ని మనం ప్రొనౌన్స్ చేయకుండా ప్రొనౌన్స్ చేయడం జరిగింది ఆ వర్డ్స్ని. జీ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ విత్ లెటర్ ఎన్. జీ అనేది ప్రొనౌన్స్ అవ్వదు ఎప్పుడు? వెన్ ఇట్ కమ్స్ విత్ లెటర్ ఎన్. ఎన్ లెటర్ తోటి జీ కనుక వస్తే జీ అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదు, అంటే పలకకూడదు. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే క్యాంపెయిన్, రెయిన్, రిసైన్. ఈ విధంగా మరి ఈ ఎగ్జాంపుల్లో జీ అనేది మనం ప్రొనౌన్స్ చేయలేదు. సో హియర్ ఈజ్ జీ ఈజ్ ద సైలెంట్ లెటర్. రూల్ నెంబర్ 3లో GH is not pronounced when it comes T before GH and end of the word. అంటే GH అనేది ప్రొనౌన్స్ చేయకూడదు ఎప్పుడు మరి? when it comes T before GH. GH తర్వాత T కనుక వస్తే GH అనేది ప్రొనౌన్స్ చేయొద్దు. మరియు ఎండ్ ఆఫ్ ది వర్డ్, జీహెచ్ అనేది ఎండ్ ఆఫ్ ది వర్డ్లో కనుక వస్తే, ఒక పదం చివరిలో కనుక జీహెచ్ వస్తే జీహెచ్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ బ్రాడ్, టాట్, థ్రౌ, ప్లౌ. ఈ విధంగా ఇందులో జీహెచ్ అనేది సైలెన్స్ లెటర్ అయింది. రూల్ నెంబర్ 4, K is not pronounced in a word where K and N comes together. K అనేది ప్రొనౌన్స్ చేయకూడదట ఎప్పుడు మరి? K and N comes together. K, N రెండు కలిసి వస్తే Kను ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్ నీ, నైఫ్, నో. హియర్ ఈజ్ K ఈజ్ సైలెంట్ లెటర్. రూల్ నెంబర్ 5, in some words H is not pronounced. కొన్ని పదాలలో H అనేది సైలెంట్ లెటర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆనర్, అవర్, ఆనెస్ట్. L is not pronounced when it comes in the middle of a word and comes before D, K, M, F. L అనేది ప్రొనౌన్స్ చేయకూడదు ఎప్పుడు మరి? మిడిల్ ఆఫ్ ఏ వర్డ్, అంటే ఒక పదము మధ్యలో కనుక ఎల్ వస్తే ఎల్ను ప్రొనౌన్స్ చేయకూడదు. మరియు డి లెటర్ ముందు కానీ, కే లెటర్, ఎం, ఎఫ్ ఈ లెటర్స్ ముందు ఎల్ వస్తే ఎల్ను ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ కుడ్, వాక్, కాఫ్, శామ్. ఇన్ దిస్ రూల్ ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. ఈ శామ్ దాంట్లో ఎస్కు బిఫోర్ పీ వచ్చింది కదా, పీ కూడా సైలెంట్ లెటర్ అవుతుంది. సో కాబట్టి ఈ వర్డ్ను మనం శామ్గా ప్రొనౌన్స్ చేసాము. రూల్ నెంబర్ 7, ఎన్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఎమ్ అండ్ ఎన్ కమ్స్ టుగెదర్. ఎన్ అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదు ఎప్పుడు? ఎమ్ అండ్ ఎన్ రెండు కలిసి వస్తే ఎన్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ కాలం, ఆటమ్, హిమ్. ఈ విధంగా దీంట్లో ఎన్ ఈజ్ సైలెంట్ లెటర్. పి ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ఎస్ ఇన్ ఎ వర్డ్. పి అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదట ఎప్పుడు? ఎస్కు ముందు పి కనుక వస్తే. ఎగ్జాంపుల్స్ సైకాలజీ, శామ్, psychic. In this rule, P is a silent letter. S is not pronounced when it comes in the middle of a word.
ఎస్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు. ఎప్పుడు మిడిల్ ఆఫ్ ఎ వర్డ్, ఒక పదం యొక్క మధ్యలో ఎస్ అనేది వస్తే ఎస్ను ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ ఐలాండ్, ఐల్. ఇందులో సైలెంట్ లెటర్ ఈజ్ ఎస్. ఓకే, రూల్ నెంబర్ 10. టీ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వర్డ్. టీ అనేది కూడా ప్రొనౌన్స్ చేయకూడదు. ఎప్పుడు ఒక పదం యొక్క మధ్యలో కనుక వస్తే టీ లెటర్ వస్తే టీ లెటర్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫెన్, లిసన్. ఇవి ఇందులో మనకు టీ లెటర్ అనేది సైలెంట్ లెటర్ అయిపోయింది. రూల్ నెంబర్ 11. డబ్ల్యూ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ఆర్. డబ్ల్యూ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు ఆర్క్ బిఫోర్ కనుక డబ్ల్యూ వస్తే. ఎగ్జాంపుల్స్ రోట్, రిస్ట్. ఇందులో డబ్ల్యూ ఈజ్ సైలెంట్ లెటర్. అండ్ రూల్ నెంబర్ 11. ఆర్ ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ వర్డ్. ఆర్ అనేది ప్రొనౌన్స్ చేయకూడదు ఎండ్ ఆఫ్ ది వర్డ్. అంటే ఒక పదం చివరిలో కనుక ఆర్ లెటర్ వస్తే దానిని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. మరి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఆన్సర్, ఫ్లవర్, క్యాన్సర్. ఆన్సర్, క్యాన్సర్, ఫ్లవర్. అంటే ఈ విధంగా చివరిలో కనుక ఆర్ లెటర్ వస్తే ఆర్ లెటర్ని ప్రొనౌన్స్ చేయకూడదు. దెన్ డి ఈజ్ నాట్ ప్రొనౌన్స్డ్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ ద జే. జే లెటర్, డి అనేది మనం ప్రొనౌన్స్ చేయకూడదు. ఎప్పుడు జే లెటర్కు ముందు కనుక డి వస్తే డి అనేది ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్స్ అడ్జర్న్, అడ్జర్న్, ఎజెక్టివ్, ఎజాయిన్. డి అనేది ప్రొనౌన్స్ చేయకూడదు. సో దీస్ ఆర్ ది సైలెంట్ లెటర్స్. ఓకే, రూల్ నెంబర్ 12లో ఇందులో డి అనేది సైలెంట్ లెటర్. Okay, these are the silent letters. Everybody, you have to learn.